తగలబెట్టండి సార్. నిరంజన్ గారు స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. లేదండి మీకు పెళ్ళి పిల్లలు ఉంటే వచ్చే పోయే ఆడవాళ్ళని చూస్తున్నారు. కుక్కరు పాతదైనంత మాత్రాన విజిలేయడం మానేదిగా. జాగ్రత్త, అసలే పాత కుక్కరు, ప్రెషర్ ఎక్కువైతే పేలిపోద్ది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? బా ల్యాప్టాప్ చూస్తుంటే కళ్ళు మంటలు పడుతున్నాయి. ఏం చేద్దామంటావు మరి? అయితే నన్ను చూడండి. బుర్ర పాటు చేసుకోకూడదు. ఏవండి, మీ బర్త్డేకి అదిరిపోయే డ్రెస్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బంగారం. ఏ చూపించు. ఆగండి, వెళ్ళి వేసుకొస్తాను. డ్రెస్ నా కోసం కాదా? మనం అమ్మని గౌరవిస్తాం కదా, అలాగే భార్యను కూడా గౌరవించాలి. ఎందుకంటే అమ్మ అయితే మనకు చందమామ చూపిస్తుంది కదా, అదే భార్య అయితే చుక్కలు చుక్కలు చూపిస్తుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కలిపేయండి, మీతో మాట్లాడాలి. హోటల్లో నా వెనక కూర్చున్న అమ్మాయిని మీరు చూశారు. మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూశాను. ఇంతసేపు అమ్మాయితో ఇక్కలు పక్కపక్కలు, అమ్మాయిని చూసి నవ్వడాలు అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు మీరు. ఏవండి, బాగా దాహంగా ఉంది, కొంచెం వాటర్ తెచ్చిస్తారా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బిర్యానీ తింటావా? కేఎఫ్సి, హాస్టల్ ఐస్ క్రీమ్, నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? తాగి. ఏంటి రావట్లేదు? టార్చ్ పట్టండి ఒకసారి. నేను ట్రై చేస్తాను. ఆగండి, నేను ట్రై చేస్తున్నాను కదా. లైవ్ నేను ట్రై చేస్తాను. మీకేం తెలుసు? ఊరుకోండి, నేను ట్రై చేస్తున్నాను కదా. లైవ్ నేను ట్రై చేస్తాను. చేసుకోండి. చూసారా, టార్చ్ ఇలా పట్టాలి. హాయ్ ఫ్రెండ్స్. సో ప్రపంచంలో అతి కష్టమైన 3 పనులు చెప్తాను మీకు. ఒకటి, దోమకి సూది వేయడం, అదొకటి. రెండోది, చీమకు లిఫ్ట్కి రాయడం. మూడోది, లాస్ట్ది అతి కష్టమైంది, భార్యకు నచ్చ చెప్పడం. ఆఫ్రిన్, మీ ఫ్రెండ్ సునీత ఫోన్ చేస్తుంది. స్పీకర్లో పెట్టండి. ఓకే. హాయ్ సునీత. హాయ్ సునీత. హాయ్ ఆఫ్రిన్. మా ఇంటి నిండా పొద్దున్నే తిరుగుతున్నాయి, కాస్త మీ ఆయన్ని పంపించవా? హెల్ప్ అవుతుంది. పంపించేదాన్నే, కానీ ఇప్పుడే కూరగాయల కోసం మార్కెట్కి పంపించాను. హాయ్ ఆఫ్రిన్, నేను వచ్చేసా, కూరగాయలు తెచ్చేసా.
ఏం వచ్చేసారా అప్పుడే? ఆ, వచ్చేటప్పుడు మటన్ తెమ్మన్నాను కదా. నాకెప్పుడు చెప్పావు? మీ ఫోన్కి మెసేజ్ పంపించాను. ఫోన్కి మెసేజ్ పంపించావా? చూడండి. ఏవండి వచ్చేటప్పుడు మటన్ తీసుకురండి. మర్చిపోయా కానీ రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాలే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను ఒక ఏసీ తీసుకొచ్చాను 1000 రూపాయలు ఇచ్చి. మిగతా అమౌంట్ ఈఎంఐ ఆప్షన్ పెట్టాను అనమాట. సో 3 months ఈఎంఐ కట్టను. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో ఏసీ తీసుకెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి ఏసీ అంత అవసరం ఉండదు అనుకుంటా కదా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.